హైదరాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. యేసుక్రీస్తు నామములో ఈ శుభవార్త టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మా టీవీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు, విడుదల, స్వస్థత, అద్భుతాలు పొందుకుంటున్నారు. సో ఈ టీవీ కార్యక్రమం ఇంకా నానాటికి అభివృద్ధి చెందలాగన, అనేక వేలాది మంది చూచలాగన ప్రార్థన చేయండి. అంతేకాదు రోజుల వారీగా చేసే శుభవార్తలు అందించే కార్యక్రమం మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట దాకా జరుగుతుంది. ప్రతి ఆదివారం 7:30కి సాయంత్రం అద్భుతమైన కార్యక్రమం జరిగిస్తున్నాం. వీటన్నిటికీ కొన్ని వేల కొద్ది రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం కనుక, మీరు ఆశీర్వదించబడుతున్నారు కనుక మీ వంతు ఈ టీవీ కార్యక్రమం కోసం ధన సహాయం చేయాలని చెప్పి మనోపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మనం ఆశీర్వదించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్తాం. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన వారు, అభిషేకం లేని వారు అని 2 వర్గీయులు ఈరోజు సంఘములో ఉన్నారు. అభిషేకించబడిన వారి యొక్క ప్రణాళిక ఏంటంటే వారికి జయ జీవితం ప్రసాదించాలన్నదే. ఈ క్రమంలో దేవుడు మనందరినీ ప్రేమించి జయ జీవితం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు కథకాలంలో ఓటమికి గురి అయినా, రకరకాల సమస్యలు, పోరాట, శోధన ఎదుర్కొన్నా, ఇప్పుడు మీరు జయ జీవితం జీవించడానికి పిలువబడుతున్నారు. జయ జీవితం జీవించడానికి ప్రధానమైన మెట్టు ఏంటంటే మీరు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడాలనేదే. బైబిల్లో జయ జీవితం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చదివితే, దానియేలు దర్యావేషపు కాలమందును పౌరసికుడైన కోరేషు కాలమందును వర్ధిల్లెను అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. కానీ కాస్త మనము ఇంగ్లీష్ బైబిల్కి వెళ్తే ఆ వర్ధిలను అనే మాటకు సక్సెస్ అనే మాట వాడుతున్నారు. అవును, దానియేలు దర్యావేషు కాలమందును పారసికుడైన కోరేషు కాలమందును వర్ధిల్లాడని, అంటే జయ జీవితం జీవించాడని మనం చెప్పవచ్చు అన్నమాట. భక్తుడైన దానియేలు జయ జీవితం జీవించడానికి బైబిల్లో 7 కారణాలు కనపడినప్పటికీ ప్రధానమైన కారణం ఏంటంటే దానియేలు అభిషక్తుడు, ఆత్మ పొందినవాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు విశేషమైన ఆత్మ గలవాడై ఆయన తన జీవన శైలి కొనసాగించాడు. విశేషమైన ఆత్మ ఏంటంటే, ఈ లోకమంతా, ఎందుకు భూమి ఆకాశం అంతా 3 ఆత్మలతో ఆవరించి ఉన్నాయి. మొదటిగా దేవుడి ఆత్మ, రెండవదిగా దేవదూల ఆత్మే ఉన్నారు, మూడవదిగా మనుష్యులందరూ ఆత్మే ఉన్నారు. అయితే ఈ 3లో బెస్ట్ ఆత్మ ఏదంటే, శ్రేష్టమైన ఆత్మ ఏదంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఈరోజు నా వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుని ఆత్మ గలవారైతే దానియేలు వలె అడుగడుగున మీరు అభివృద్ధి పొందగలుగుతారు, విస్తరించబడగలుగుతారు. మీకు అపజయం అంటూ మీ జీవితంలో కనబడదు.
ఓటమి అనేది మీ జీవితంలో కనబడదు. ఈరోజు ఓటమికి గురి అయిన వాళ్ళు, అపజయానికి గురి అయిన వాళ్ళు, ఎన్నో రకాల శోధనకి, కీడుకు, ప్రమాదానికి గురి అయిన వాళ్ళు, అనేక మార్లు సాతాను చేతిలో ఓడిపోయిన వాళ్ళు, ఓటమిని సరిచూచిన వాళ్ళు, అభేంద్రాన్ని ఆటంగాన్ని సరిచూచిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈరోజు మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నాడు. మీకు విడుదల, స్వస్థత, అద్భుతాలు జరగబోతున్నాయి. మేలు వెంబడి మేలు జరగబోతున్నాయి. మీ దుఃఖదినాలు సమాప్తం కాబోతుంది. ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో, ఎవరి మధ్యలో అయితే మీరు తల ఉంచాల్సి వచ్చిందో వారి మధ్యలోనే తల పైకెత్తులాను దేవుడు చేయబోతున్నాడు. మీకు మీరు ఎంతో అట్టడుగులా మీ ఆర్థిక వనరులు చూస్తే, ఆర్థికపరమైన లావాదేవీలు చూస్తే ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అట్టడుగులో ఉన్నారు. నాకు ఎవరైనా సాయం చేస్తారా, సాయం చేయగలుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ జీవితాన్ని ధన్యకరంగా ప్రభు మార్చబోతున్నాడు. మీకు విడుదల కలగబోతున్నాయి. మీకు అద్భుతాలు, సూచకలు, మాత్కారాలు జరగబోతున్నాయి. కానీ మీరు జయించేవారుగా, అభిషేకం కలిగి జయించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అయితే మొదటి సామెల గ్రంథం 16:13లో దావీదు దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడు. ఆయన మీదకి యెహోవా ఆత్మ వచ్చిందని మనం చూస్తున్నాం. ఒకసారి కాదండి బాబు, 2-3 సార్లు అభిషేకించబడ్డాడు. 2 సాముయేల్ 2వ అధ్యాయం 1-4 వచనంలో 2వ మార్లు అభిషేకించబడ్డాడు. అలాగే 2 సాముయేల్ 5వ అధ్యాయం 1-4 వచనంలో చూస్తే 3వసారి కూడా అభిషేకించబడుతున్నాడు. కనుక ఈ అభిషేకించబడిన దావీదుకు ఎటువంటి సమస్యలు, ఛాలెంజ్లు, పోరాటాలు వచ్చిందో, ఎదుర్కొన్నాడో, మన జీవితంలో కూడా అటువంటి పోరాటం, శోధన, కష్టాలు ఖచ్చితంగా ఎదుర్కోవటం తప్పదు. అయితే దేవుని బిడ్డలారా, ఏ రూపంలో మనకు శోధనలు వస్తాయి. ఒక అభిషక్తుడుగా జయ జీవితం జీవించబోతున్నా, జయ జీవితం జీవిస్తున్నా నాకు ఏ రకాల శోధనలు వస్తాయి, ఎటువంటి ఆటంకాలు వస్తాయి, ఎటువంటి అభ్యంతరాలు వస్తాయి, ఎవరెవరి ద్వారా వస్తాయో నేను క్లుప్తంగా మీ మధ్యలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అభిషక్తులకు విరోధంగా మీరు అభిషక్తులైతే మీరు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటో దావీదు జీవితం నుండి మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం నుండి మీతో కొన్ని విషయాలు పంచుకుంటున్నాను. మీరు ఒకవేళ అడగవచ్చు, మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయంలో దావీదుకు గొలియాతుకు జరిగే యుద్ధమే కదా, దాంట్లో అభిషక్తులు ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ఏంటని మాట్లాడుతున్నారు ఏంటి అని మీరు ఒకవేళ అనవచ్చు. నేను కొన్ని వాక్యాన్ని విడమర్చి మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. చూడండి, మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయంలో సౌలు ద్వారా దావీదుకు శోధన కలుగుతున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఫస్ట్ టైం కాదు, మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయంలో మాత్రం కాదు. ఈ శోధన దావీదుకు ప్రారంభం నుండి చివరి దాకా కొనసాగించబడుతుంది. ఇప్పుడు మాత్రం 17వ అధ్యాయం మాత్రమే మాట్లాడుతున్నాను. దావీదు ఆ యుద్ధంలో గొలియాతుతో నిలబడటానికి సౌలు యొక్క అనుమతి అవసరమైంది. అందుకొరకే సౌలు దగ్గరికి తీసుకెళ్ళబడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా, తన యొక్క నిరీక్షణ, తన విశ్వాసం, తన దేవునిపై ఉన్న నమ్మకం, ప్రభులో ఉన్న నమ్మకం, ఇవన్నిటినీ ఖాతరు చేయకుండా ఈ సౌలు అంటున్నాడు, నువ్వు ఎదిరించలేవు. ఆయన బాల్య నుండి యుద్ధ సూర్యుడు, ఆయన బలాక్యుడు. గోలియాత్ అన్నవాడు బలాక్యుడు, బాల్య నుండి యుద్ధ సూర్యుడు, కనుక నువ్వు అతన్ని జయించలేవు అన్నట్టుగా మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, ఒక అభిషక్తుడు, మీరు సౌలుని అభిషక్తుడు అనుకుంటే అభిషక్తుడు, లేదు సౌలు భ్రష్టుడు అనుకుంటే భ్రష్టుడు. ఎందుకంటే అతను అభిషేకించబడింది వాస్తవమే. మొదటి సామెల గ్రంథం 10:10లో ఆయన అభిషేకించబడ్డాడు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను అభిషేకాన్ని దుర్వినియోగపరిచాడో, స్లోలీ దేవుని ఆత్మ ఆయన విడిచి వెళ్ళిపోయినని
మొదటి సామెల గ్రంథం 16-14లో రాయబడి ఉంది. ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడంటే మరి అభిషక్తులు అనుకోవచ్చు, సౌలు అభిషక్తులు అనుకోవచ్చు, లేకపోతే భ్రష్టులు అనుకోవచ్చు. మొత్తానికి ఒక అభిషేకాన్ని దేవుని ఆత్మను మిస్యూజ్ చేసిన వ్యక్తి ద్వారా, ఎప్పుడూ అభిషేకించబడిన వ్యక్తి ద్వారా దావీదు దారి మరలించబడుతున్నాడని మనం చెప్పవచ్చు. అవును, ట్రాక్ మలచబడుతుంది. ఎంత బాధాకరమో చూడండి. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో మీరు దారి మరలించబడకుండా చూసుకోవాలి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అని అనుకున్న వారు కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఆ దేవుని ఆత్మ కలిగిన వారిలో కొంతమంది భ్రష్టత్వం పట్టేశారు. దేవుని బిడ్డలారా, భ్రష్టత్వం పట్టిన వారిని మనం ఖాతరా చేసామనుకోండి, ఖచ్చితంగా మనము శోధనలు పడిపోతాం, మిస్గైడ్ చేయబడతాం. ఈరోజు కూడా చాలామంది మరి దర్శనాలని, కళలని, దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి దేవుడు మాట్లాడకుండానే, దేవుడు దర్శనం ఇవ్వకుండానే వారికి వారే ఊగించుకొని, వారికి వారే ఏదో మరి నోటికి వచ్చినట్లా చెప్పి ఇది ప్రవచనం, ఇది దేవుడు చూపించాడు అని కొంచెంమంది అయితే ఊతపదం కింద నాకు దేవుడు చూపించాడని దేవుని బిడ్డలారా, మరి దేవుడు పలకకపోయినను దేవుడు పలికినట్టుగా వాళ్ళు మాట్లాడటం చేయటం ఎంతో బాధకరం. అటువంటి వారు ఉన్నారు. మరికొందరు అయితే స్వలాభం కోసం, అభిషక్తులే కానీ స్వలాభం కోసం మరి తప్పుడు దారిలో విశ్వాసులను, సేవకులను నడిపించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని కూడా మీరు గుర్తించాలి. చూడండి, బిలాము దేవుని దీవించడానికి పంపమంటే ఈ బిలాము ఏం చేస్తున్నాడంటే మరి ఇశ్రాయేలు శపించకూడదని తెలిసి కూడా ఇశ్రాయేలు శపించడానికి బయలుదేరాడు. కారణం ఏంటో తెలుసా? ఈ బిలాం అన్నవాడు మరి ఇశ్రాయేలు శత్రువుల దగ్గర మరి డబ్బు తీసుకొని ఆశీర్వదించవలసిన వారిని శపించడానికి బయలుదేరినట్టుగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1-10 చూస్తున్నాం. ఇశ్రాయేలు ఆశీర్వదించటే యెహోవాకు ఇష్టమని తెలిసి కూడా మరి దేవుడు శపిస్తున్నాడు, దేవుని పేరట శపిస్తున్నానని బయలుదేరుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అడ్డుకోపోతే ఆయన పరిస్థితి ఏమైపోయేదేమో. ఈరోజు కూడా అటువంటి బిలాములు చాలామంది ఉన్నారు. బిలాం ఆత్మ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పుడు త్రోవ పట్టించే వాళ్ళు ఉన్నారు. బలహీనులు ఉన్నారు. అటువంటి వారు మీరు గుర్తించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ బలహీనైపోయారో, ఎక్కడ శాపనాత్మైన జీవితం జీవిస్తున్నారో, ఎక్కడ మీరు ఇరుక్కొని బయటికి రాలేకపోతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు విడుదల పొందిన వారు, విమోచించబడిన వారు, మీరు దేవుణ్ణి ఎంతో ఎక్కువ ఆరాధించి స్తుతించి మహిమపరచాల్సిన వారు. సౌలు ఆత్మకు మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవరు దర్శనమన్నా, కలలన్నా, నాతో దేవుడు మాట్లాడారన్నా వాక్యంలో ఉందా లేదని పరీక్షించుకోండి. వాక్యమే మనకు మెషర్మెంట్ అన్నమాట. వాక్యంలో పరీక్షించుకోండి. నేనే వచ్చి మీకు ఒక ప్రవచనం చెప్పినా ఇది వాక్యానుసారంగా కరెక్టా కాదని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవటం ఎంతో మంచిది. తర్వాత రెండోసారి కూడా ఇది మొదటిసారి డిస్కరేజ్ చేసి మరి వారిని ప్రోత్సాహపరచకుండా డిస్కరేజ్ చేసి బలహీనపరచటాన్ని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే నా వస్త్రాన్ని తొడుకో, యుద్ధానికి వెళ్తున్నా కదా, నా వస్త్రాన్ని తొడుకో, తర్వాత నా యొక్క యుద్ధ ఆయుధాలతో తొడుక్కొని వెళ్ళు అని ఇక్కడ కూడా ఏం చేస్తున్నా, మిస్గైడ్ చేయటాన్ని మనం చూస్తున్నాం. అంటే దావీదేమో దేవునిపైన ఆధారపడి వెళ్తున్నాడు, ఇతనేమో తన యొక్క వస్త్రంలోనే శక్తి ఉంది, తన ఆయుధంలోనే శక్తి ఉంది, ఈ ఆయుధం లేకపోతే నువ్వు బ్రతకలేవన్నట్టుగా, జయించలేవన్నట్టుగా ఒక రాంగ్ పిక్చర్ని దావీదుకు తీసుకుని రావటం. మొదటిగా దావీదు దాని మీద మొక్కు చూపటం, తర్వాత పరిశుద్ధాత్మ గద్దింపుకు లోబడి మరలా పశ్చాత్తాపడి, అబ్బాయి ఇవన్నీ నాకు పనికిరాదండి బాబు, నేను అభ్యాసం చేయను, దీనితో నాకు అభ్యాసం లేదు,
కాబట్టి విడిచిపెడతానని చెప్పి ఆయన ఆ నిర్ణయాన్ని విడిచిపెట్టాలని మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మరి అభిషక్తుల ద్వారా లేకపోతే భ్రష్టత్వం పట్టిన వాళ్ళ ద్వారా, ఎప్పుడో అభిషేకించబడిన వాళ్ళ ద్వారా మరి శోధన వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. మీరు అటువంటి వారికి దూరంగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే మొదటి సామెల గ్రంథం 11:28 దావీదు యొక్క సహోదరులే దావీదుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దావీదు తన్ను తాను గణపరచడానికి తెగించలేదు. అయితే దేవుని నామాన్ని దూషించాడంట. ఇశ్రాయేలు సైన్యానికి అధిపతిగా ఉన్న దేవుని నామాన్ని దూషించాడు. మొదటి సామెల గ్రంథం 11:26. అందుకొరకే వాళ్ళు రోషం కలిగి, దావీదు రోషం కలిగి ఇతను అంతు తెలుచాలని బయలుదేరాడు. ఈ విషయం తెలియక అతని మీద తిరుగుబాటు చేశారు ఆయన సహోదరులు. నిందలు నేరాలు మోపటాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితానికి విరోధంగా ఉండవచ్చు. అవును, మీ యొక్క ఎందుకంటే యేసుప్రభువు వారు కూడా చెప్పారు, మీ ఇంటి వారే మీకు శత్రులు అన్నాడు. కొన్నిసార్లు మన ఇంటి వారే మనకు శత్రులు అయిపోతారు. మత్తయి సువార్తలు చూడండి 10:36 ప్రభు అంటున్నాడు, మీ ఇంటి వారే మీకు శత్రులు అంటున్నారు. అవును, కొన్నిసార్లు మన ఇంటి వారే మనకు శత్రులు అవుతారు. చూడండి, నయోమి ఒక యూదురాలు, మోయాబు దేశానికి వెళ్ళకూడదనేది బాగా తెలిసిన మాట. వారు బోధించబడ్డారు మోయాబులతో సరి సంబంధాలు ఉండకూడదని మోయాబు దేశ ప్రజలతో మరి సంబంధం కలపకూడదని మాట్లాడినా కూడా కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ వెంటనే తిరిగి రాకుండా వాళ్ళ కొడుకులకు పెళ్లి కూడా అక్కడ చేసింది, సంబంధం కూడా అక్కడ తీసుకుంది. దానివల్ల ఏమైంది, అన్నిలతో జతకట్టింది కాబట్టి, విశ్వాసాలకు పొత్తు లేదు కాబట్టి దేవుడు మొత్తాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు? రూతు సఫర్ అవుతుంది. అవును, తన భర్తను పోగొట్టుకుంది. అనాచరంగా పిల్లలు మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ ఒక్కరికి ఆటంకంగా ఉండకూడదు. ఇక్కడ చూస్తేమో మరి దావీదు ఇంటి వారే ఆయనకు శత్రులుగా ఉండటాన్ని మనము చూస్తున్నాం. దావీదు ఒక ఇంటి వారే ఆయనకు శత్రులు అవ్వటాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మీ ఇంటి వారు దేవుని చిత్తం చేయడానికి అడ్డుగా ఉంటున్నారా? దేవుని పని చేయడానికి అడ్డుగా ఉంటున్నారా? లేకపోతే నేను చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు, మీకు దగ్గర వాళ్ళు మీకు అడ్డంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. అటువంటి శోధన కనుక మీరు ఎదుర్కొంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, దేవుని కోసం వెంటనే విడిచిపెట్టండి. ఎవరి ద్వారానో మీకు శోధన రాదు. కొన్ని పర్యాయంలో మన ఇంటి వారి ద్వారానే మనకు ముళ్ళుగా నిలుస్తారు. మీరు ఆత్మీయంగా ఎదగకుండా, ప్రభులో బలపడకుండా మన ఇంటి వారే మనకు శత్రువులు అవుతారు. అవును దేవుని బిడ్డలారా, అందుకొరకు యేసు ప్రభువు చెప్తున్నాడు లూకాసు వార్త 18:29-30 అంటున్నాడు, నా రాజ్య నిమిత్తం ఇంటినైనా, తల్లిదండ్రులైనా, సహోదరులైనా, భార్య అయినా, పిల్లలైనా విడిచిపెట్టేవాడు ఎవడో ఇగమందు 100 రెట్లు పరమందు నిశ్చయించేవాడిని పొందుకుంటారని ప్రభు పలుకటాన్ని మనం చూస్తున్నాం. అవును, దేవుని రాజ్యానికి విడిచిపెట్టడం ఇదేనమాట, భక్తి కోసం విడిచిపెట్టడం. అవును, ఈరోజు కొన్నిసార్లు స్ట్రాంగ్ భక్తి చేసినప్పుడు మన ఇంటి వాళ్ళు మనకు వ్యతిరేకం అయిపోతారు. నా జీవితంలో మరి ఏ ఒక్కరు, నేను రోమన్ క్యాథలిక్కి సంబంధించిన వ్యక్తిని, కానీ నేను ఇలాగ ప్రొటెస్టాంట్లోనికి వచ్చి సువార్త చేయటం మా ఇంటి వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. కానీ ఆ రోజు దేవుని చిత్తం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మా ఇంటి వాళ్ళందరూ ఒక్కటైపోయి నాకు విరోధంగా నిలబడ్డారు. కానీ నేను ఓపికతో దేవుని యొక్క శక్తితో ముందుకు వెళ్ళాను. ఈరోజు మా ఇంటి వాళ్ళు కూడా ప్రభువును సేవిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమగలుగును గాక. ఈరోజు రెండవది ఛాలెంజ్ ఏదంటే మీ ఇంటి వారని విషయాన్ని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మూడవది ఎవరంటే దేవుని బిడ్డలారా, శత్రువు అయిన గొలియాత్ అని చెప్పవచ్చు. గొలియాత్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మొదటి సామెల గ్రంథం 11:42 మరి దావీదును దూషించటం, నిరాకరించటం,
త్రోసివేసినట్టుగా మాట్లాడటం, అందరిలో హేళన చేయటం, ఇవన్నీ చేస్తున్నాడు. మీరు ఒకవేళ ఈరోజు దేవుని నామాన్ని బట్టి హేళన చేస్తున్నారేమో. ఎప్పుడంటే అప్పుడు భక్తులాగా బైబిల్ పట్టుకుని తిరుగుతుంది. ఈ మీద సమర్పించుకుందంట. ఏమి సమర్పణ అది, ఏంటిది అని ఎవరో కాదు, దేవుని బిడ్డలారా, మీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడితే అది సాతాను పని కింద గుర్తించండి. అవును, సాతాను ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ అవమానం నిందలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత 4వ శత్రువు ఎవరంటే, దేవుని బిడ్డలారా, మరి గోలియాతు ఏ దేవతనైతే పూజించాడో ఆ గోలియాతు తన దేవత పేరిట శపిస్తున్నాడు. మొదటి సామెల గ్రంథం 17:43. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం మనకు చూపిస్తుంది. ఎఫెసీ పత్రిక 6:12 వచనంలో మన పోరాడేది శరీరంతో కాదు, రక్తమాంసంతో కాదు, అంధకార లోకనాదులతోనూ అంధకార శక్తులతోనూ మనం పోరాడుతుందని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ శత్రువులన్నింటినీ మనం చూస్తున్నాం. ఈ శత్రువు ఏది? దావీదును ఆపలేకపోయింది. దావీదే విజయం పొందాడు. ఈరోజు మీ శత్రువు ఎవరో చెప్పండి. మీరు ఎదుర్కొంటున్న పోరాటం ఏంటో చెప్పండి. ఖచ్చితంగా మీకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. దేవుడు మీరు విజయ పథకాన్ని ఎగురవేలాన దేవుడు చేయబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మీకు విడుదల, స్వస్థత కలుగబోతున్నాయి. దేవుడు దీవించబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. మా జీవితంలో ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అన్నింటినీ ఈరోజు మాట్లాడారు ప్రభా. ఈ ఛాలెంజెస్ అంటే ఎదుర్కోవడానికి శక్తివంతమైన జ్ఞానం, తెలివి దయచేయండి, అభిషేకం దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా, వెలుగుతో నింపండి ప్రభా. నీ సన్నిధి, వెలుగు, మహిమ తాకాలని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ నెల 27వ తారీఖున సికింద్రాబాద్ YMCAలో అభిషేక ఆశీర్వాదపు ఆరాధనను ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజు హాలిడే కనుక మీరందరూ తప్పక రండి. సికింద్రాబాద్లో ఉన్న YMCAలో పగలోనే ఈ మీటింగ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ఈ కూడికను ఏర్పాటు చేసి ఉన్నాం. ఇరుగు పొరుగు వారికి చెప్పండి. ఎవరైనా మీ బంధువులు ఉంటే హైదరాబాద్లో ఉంటే వారికి చెప్పి వారిని ఆహ్వానించండి. ఈ కూడికలో నేను, అలాగే షీబా గారు, మా పిల్లలు, మాతో పాటు ప్రాఫెటెస్, ప్రవక్తరాలు కృపా జయశీలం గారు, బరకా చెన్నై, అలాగే పాస్టర్ జయశీలం గారు కూడా పాలు పొందుతున్నారు. ఇంత అద్భుతమైన కూడికను మీరు మిస్ అవ్వద్దు. మీరు కనుక సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉంటే తప్పక పాలు పొందండి. గొప్ప బ్రేక్ త్రూ మీరు చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక ఆగస్ట్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం.
రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరివేది, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.